ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ దేవరకొండ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతున్నామని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. దేవరకొండ పట్టణంలోని 1, 2, 3 వార్డుల పరిధిలో ఖిల్లా బజార్, బొడ్రాయి బజార్, పాత పోలీస్ స్టేషన్, మసీదు ముందు నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్ల పనులను, అలాగే ముత్యాలమ్మ బజార్లో నిర్మిస్తున్న మురికి కాలువల పనులను ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనుల నాణ్యతపై అధికారులను అడిగి తెలుసుకుని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్ణీత గడువులోగా అత్యున్నత నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ దేవరకొండ మున్సిపాలిటీ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అప్పగిస్తే పట్టణ అభివృద్ధి మరింత వేగంగా, మరింత సులభంగా జరుగుతుందని, ఎన్నికల సమయంలో ప్రజలకు మాట ఇచ్చాం. ప్రతి వార్డులో, ప్రతి కాలనీలో నాణ్యమైన సీసీ రోడ్లు, మురికి కాలువలు, తాగునీటి సదుపాయాలు, ఇతర మౌలిక వస్తువులను కల్పిస్తామని హామీ ఇచ్చాం. ఈరోజు ఆ మాటలను చేతల్లో చూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటుంది. ఇది మాటల ప్రభుత్వం కాదు, పనులతో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం అని అన్నారు. ప్రజల అవసరాలే అభివృద్ధి ప్రణాళికలకు ప్రతిపాదికన తీసుకుంటున్న ప్రతి వార్డుకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని, ఎలాంటి రాజకీయ భేదాలు లేకుండా పట్టణంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తూ ప్రజలకు మెరుగైన జీవన వాతావరణాన్ని కల్పించేందుకు కట్టుబడి ఉందన్నారు. దేవరకొండ పట్టణంలో కూడా అదే దిశగా సీసీ రోడ్లు, మురికి కాలువలు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సౌకర్యాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, ప్రజాధనం ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్ ఉన్న శైలజ వెంకటేశ్వర్లు, నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ ఎంఏ సిరాజ్ ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతు, వెంకటేష్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు నజీర్ అహ్మద్, మైనంపల్లి సర్పంచ్ కొర్రా రాసింగ్, సంబంధిత శాఖల అధికారులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.